అశోకుడు 37 ఏళ్ల పాటు మగధను పరిపాలించాడు. మనం చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో చెప్పిన అశోకుడి కాలం అర్ధరహితం. నక్షత్ర గమనాలు, పురాణాల్లో చెప్పిన కలియుగ రాజవంశాల లెక్కల ప్రకారం అశోకుడికి పట్టాభిషేకం జరిగిన కాలం కలియుగం ప్రారంభమైన 1630 సంవత్సరాలకు. ఆధునిక లెక్కల్లో 1472 బీసీఈ. అశోకుడు 37 ఏళ్లు పరిపాలించి మరణించాడు. అంటే అశోకుడు మరణించిన సంవత్సరం 1435 బీసీఈ. చంద్రగుప్త మౌర్య 34 ఏళ్లు, బిందుసారుడు 28 ఏళ్లు, అశోకుడు 37 ఏళ్లు. మొత్తంగా చరిత్ర పుస్తకాల్లో ఏ చక్రవర్తులకు దక్కనంత గొప్పగా మన చేత తరతరాలుగా చదివించిన మౌర్య సామ్రాజ్యం ఒక వెలుగు వెలిగినది జస్ట్ 99 ఏళ్లు మాత్రమే. అంటే 100 ఏళ్లు కూడా లేదు. అశోకుడు బౌద్ధుడు కాకపోయి ఉంటే మన చరిత్రకారులు మౌర్య సామ్రాజ్యం కూడా లేదనేవారేమో. కేవలం బౌద్ధం అనే కోణంలో ఆనాటి హిస్టోరియన్లు రాసిన చరిత్రే మౌర్య చరిత్ర. వీరికన్నా గొప్పగా గుప్తులు, విక్రమాదిత్య లాంటి చక్రవర్తులు పరిపాలించిన ఆ చరిత్ర మన పాఠాల్లో కనిపించనీయలేదు. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం దాదాపు పతనమైంది. అలాగే అశోకుడితో పాటే బౌద్ధ వైభవం కూడా నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. అశోకుడి తర్వాత 6 రాజులు పరిపాలించారు. వారు 200 ఏళ్లు పాలించిన మౌర్య సామ్రాజ్యం చాలా వరకు ముక్కలై చివరికి అసలు మౌర్య వంశమే లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది.